ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేద్దాం. ఆ తర్వాత ఈ వారం యొక్క విష్ణు రోజుల గురించి మాట్లాడుకుని అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు కూడా పరిశీలిద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 21వ తారీఖు డిసెంబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి శుద్ధ పాడ్యమి ఉదయం 8:11 నుంచి తదుపరి విధియ. నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 3:08 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. వర్జ్యం పగలు 11:34 నుంచి 1:15 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 3:57 నుంచి 4:44 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. యమగంట పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు శుభ సమయాలు ఏమీ లేవు. ఈ వారం చెప్పుకోదగ్గ విశిష్టమైనటువంటి రోజులు కూడా ఏమీ లేవని చెప్పవచ్చు. ఇక నవగ్రహ సంచారం ఒకసారి మనం పరిశీలించేద్దాం. డిసెంబర్ 21వ తారీఖు నుంచి డిసెంబర్ 27వ తారీఖు మధ్య ఉన్న గ్రహ సంచారం చూస్తే ఈ వారం మిథున రాశిలో గురుడు, సింహంలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనుస్సులో రవి, శుక్ర, కుజులు, కుంభంలో రాహువు, మీనంలో శని సంచరిస్తారు. అలాగే ధనుస్సు, మకరం, కుంభం, మీనరాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ వారం శనిగ్రహం మీద కుజుడు యొక్క ప్రభావం కాస్త అధికంగా ఉంది. అంటే ధనురాశిలో సంచరిస్తున్న కుజుడు తన చతుర్థ దృష్టితో 4వ దృష్టితో మీనంలో ఉన్న శనిగ్రహాన్ని వీక్షిస్తున్నాడు. ఈ రెండూ కూడా జ్యోతిష్శాస్త్రరీత్యా శత్రుగ్రహాలు కావడం వల్ల ప్రధానంగా దీని ప్రభావం మనందరి మీద కూడా, అంటే దేశ కాలమాన పరిస్థితుల మీద కాస్త అధికంగా ఉంటుంది అని చెప్పక తప్పడం లేదు. ప్రధానంగా జన నష్టం కాస్త ఈ సందర్భంగా అధికంగా జరిగే అవకాశం ఉంది. కొన్ని వింత వ్యాధుల యొక్క బెడద ఉంటుంది. రాజకీయాల్లో కూడా హఠాత్తుగా కొన్ని మార్పులు చేర్పులు జరగడం కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. అంటే ఈ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఒక్క మాటలో చెప్పాలంటే గ్రహాల యొక్క స్థితిగతులు అంత అనుకూలంగా లేదు. దీనివల్ల చూడండి ఎప్పుడూ లేనటువంటి ఎన్నో సమస్యలను మనం ఎదుర్కోవడం కూడా గమనిస్తూ ఉంటాము. అది రైలు ప్రమాదాలు కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు, అగ్ని ప్రమాదాలు కావచ్చు, ఇలా ఎన్నో చూస్తూ ఉన్నాం కదా. వాటి ప్రభావం ఇంకా కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా ధనుసులో ఉన్నటువంటి కుజుడు 4వ దృష్టితో శనిగ్రహాన్ని వీక్షిస్తున్నాడు. అది అంత మంచిది కాదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటూ ప్రతి ఒక్కరూ కూడా కేవలం నేను బాగుండాలి, లేక నా కుటుంబం బాగుండాలని కాకుండా ఈ ప్రపంచమంతా కూడా సుఖంగా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ యథాశక్తిగా భగవంతుడి యొక్క ఆరాధన, లోక కళ్యాణం కోసం చేయడం అందరికీ కూడా మంచిదని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా కూడా ఈ నవగ్రహ సంచారాన్ని ఇప్పుడు పరిశీలన చేసాం కదా. మరి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా జరగబోయే శుభాశుభ ఫలితాలు వివరంగా మనం మాట్లాడుకుందాం. మేషరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ఇంట బయట కూడా వీరికి ప్రోత్సాహకరంగానే గడుస్తుంది. సన్నిధుల సాయంతో కొన్ని విజయాలు కూడా సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు కూడా ఈ వారం వీరికి ఏర్పడతాయి. ఎంతకాలం పడ్డ శ్రమ కూడా ఫలిస్తుంది అని చెప్పొచ్చు. ఆర్థిక పరంగా వస్తే గత వారం కంటే కూడా ఈ వారం వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. గతంలో వీరు చేసినటువంటి పొదుపు ఏదైతే ఉందో ఆ డబ్బు ప్రస్తుతం వీరి అవసరాలకు తగ్గ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా ముఖ్యంగా సత్సంబంధాలు నెలకొంటాయి. అదేవిధంగా వీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ కూడా నచ్చుతాయి అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల యొక్క పరస్పర సహకారంతో కొన్ని సమస్యలను కూడా ఈ వారం వీరు తేలికగా అధిగమిస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో కూడా వీరు ముందడుగు వేస్తారు, విజయాలు సాధిస్తారు అని చెప్పవచ్చు. ఎవరైతే వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు మరింతగా కూడా విస్తరించే పనిలో నిమగ్నమవుతారు అని చెప్పవచ్చు. భాగస్వాములతోటి ఒప్పందాలు కూడా చేసుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు సన్నాహాలు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో చక్కటి ప్రోత్సాహం ఈ వారం ఈ రాశి వారికి లభిస్తుంది అని చెప్పవచ్చు. ఏ బాధ్యత తమ సంస్థ వారు అప్పజెప్పినా వెనకడుగు వేసే ప్రయత్నం చేయరు. ఇక వైద్య పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. కళారంగం వారు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. టెక్నికల్ రంగం వారు అనుకున్న సమయంలో ప్రాజెక్టు పనులు ఏదో ఒక విధంగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. మహిళలు ఈ వారం శుభవార్తలు ఎక్కువగా అందుకుంటారు. ఇక ఈ రాశి వారికి ఈ వారం చెప్పదగిన చిన్న సూచన, ఆది సోమ శనివారాలు వీరి మనస్సు కాస్త గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఆ మనస్సును నియంత్రించుకోవడం చాలా మంచిది. పరిహార విషయానికి వస్తే గణపతి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి వృషభ రాశి.
ఈ వారం వృషభ రాశి వారు ఆశ్చర్యకరమైన రీతిలో పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమకు చక్కటి ఫలితం కూడా ఈ వారం వీరికి లభిస్తుంది. చిరకాల పరిస్థితులు కూడా వీరికి అనుకూలంగా మారతారని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి కూడా ఈ వారం వీరు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఈ వారం వీరికి సంతృప్తినిస్తాయి. కొన్ని మొండి బాకీలు కూడా వసూలవుతాయి. పొదుపు మార్గాలు కూడా వీరు ఈ వారం అనుసరిస్తారు. ఇక కుటుంబ పరంగా చూస్తే బంధువులతో చిన్న చిన్న వివాదాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. శుభకార్యాలకు తగిన ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారు. అదేవిధంగా వీరి మనసులో ఉన్న ఆలోచనలను కుటుంబ సభ్యులు అందరితో కూడా పంచుకుంటారు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూములకు సంబంధించి కొన్ని ఒప్పందాలు కూడా చేసుకుంటారు. అలాగే బంగారు ఆభరణాలంటూ కూడా కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు ఈ వారం ముందుకు సాగి మంచి లాభాలను సంపాదిస్తారు. ఇక నూతన వ్యాపార సంస్థలకు కూడా శ్రీకారం చుడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే హోదాలు బాగా కూడా పెరుగుతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగే అవకాశం ఈ వారం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. క్రీడారంగం వారు, వైద్య రంగం వారు, పారిశ్రామిక రంగం వారికి విదేశీ పర్యటనలు ఉండవచ్చు. కళారంగం వారికి సన్మానాలు కూడా జరగవచ్చు. టెక్నికల్ రంగం వారి యొక్క శ్రమ ఫలిస్తుంది. మంచి ఫలితాలను వీరు సాధిస్తారని చెప్పవచ్చు. మహిళలకు కొన్ని సమస్యలు తీరుతాయి. దీనివల్ల ఈ వారం వీరు కాస్త ఊరట కూడా చెందుతారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటి, ఆది సోమ మంగళవారాల్లో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. చిత్ర విచిత్ర సంఘటనలు కూడా కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సన్నిహితులు, స్నేహితులతో వివాదాలు ఏమైనా ఉంటే అవి తీరుతాయి అని చెప్పొచ్చు. ఇంతకాలం పడ్డ శ్రమ కూడా ఈ వారం ఫలిస్తుంది. బంధువుల నుంచి కూడా ఒక కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక పరిస్థితి బాగా కూడా ఈ వారం మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడి కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. దీర్ఘకాలిక పొదుపు పెట్టుబడులకు ఈ వారం నుంచి కూడా మీరు సిద్ధపడతారు, అటుపై ప్రారంభం చేస్తారు అని కూడా చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే ప్రధానంగా ఈ వారం కోపతాపాలకు దూరంగా ఉండే ప్రయత్నం ఈ రాశి వారు ఎక్కువగా చేస్తారు. ఎవరు ఏమన్నా మౌనంగా ఉండడమే మంచిది అని చెప్పి వీరు చక్కటి నిర్ణయం తీసుకుంటారు. దీనివల్ల చాలా సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడతారు. కొన్ని శుభకార్యాలు నిర్వహించాలి అన్న ఆలోచన కుటుంబ సభ్యులకు నచ్చి తమ ఆమోదాన్ని కూడా వారు కూడా తెలియజేస్తారు అని చెప్పవచ్చు. చర స్థిరాస్తుల విషయానికి వస్తే భూ సంబంధిత వివాదాలు ఎవరికైతే ఈ రాశి వారికి బాగా అధికంగా ఉందో అవి తీరి లబ్ధి పొందుతారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో లాభాలు ఆశించినంతగా చేతికంతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఊహించిన విధంగా నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. రావాల్సిన డబ్బు కూడా ఈ వారం వ్యాపారస్తులకు చేతికందే అవకాశం ఉంది. కావున అటుపై ప్రయత్నించడం చాలా మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాధ్యతలు బాగా కూడా పెరుగుతాయి. అయినా సరే వీరు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా బాధ్యతలను నిర్వహించే ప్రయత్నం చేస్తారు. వైద్య, పారిశ్రామిక రంగం వారికి ఈ వారమంతా ఉత్సాహంగా గడుస్తుంది. కళారంగం వారికి కూడా విశేష అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు కూడా శుభవార్తలు ఈ వారం అధికంగా అందుకుంటారని చెప్పవచ్చు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో ఈ వారం మంచి లాభాలు చేతికంతాయి. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, బుధ, గురు, శుక్రవారాల్లో కాస్త గందరగోళం అధికంగా ఉంటుంది. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకోలేక కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్నాటి స్నేహితులను కలుసుకుని మంచి చెడ్డ కూడా విచారిస్తారు. కొన్ని సమస్యల నుంచి కూడా ఈ వారం ఈ రాశి వారు బయటపడతారు. అరుదైన ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధంగానే కొనసాగుతాయి. ఎవరిపైన ఆధారపడకుండా సకాలంలో డబ్బు కూడా చేతికంతుంది. దీనిలో ఎదుటి వ్యక్తి మీద ఆర్థిక పరంగా ఏమాత్రం కూడా ఆధారపడకుండా ముందుకు సాగుతారు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సమస్యలు తీరి ఈ వారం ఈ రాశి వారు కాస్త ఊపిరి పీల్చుకుంటారు. సోదరవర్గం వద్దు విభేదాలు ఏమన్నా ఉంటే తీరే అవకాశం ఉంది. వీరు తీసుకునే నిర్ణయాలకు కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తారు అని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో దూరపు బంధువులు హఠాత్తుగా వచ్చి ఒక కీలకమైన సమాచారాన్ని కూడా ఈ రాశి వారికి అందిస్తారని చెప్పవచ్చు. చిర స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు, ఆభరణాలు లాంటివి కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక నెరవేరుతుంది.
విధంగా కోర్టు కేసులు ఏమన్నా ఉంటే కూడా ఈ భూసమ్మతి వివాదాలకు సంబంధించి అవి కూడా పరిష్కారం అయ్యే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి అటుపై ప్రయత్నించడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో ఎదురయ్యే ఆటుపోట్లు అధిగమిస్తారు. మంచి లాభాలు కూడా ఈ వారం సంపాదిస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి కూడా సన్నాహాలు చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమకు పై అధికారులు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నేర్పుగా వ్యవహరించి పూర్తి చేస్తారు. మంచి పేరు కూడా ఈ రాశి ఉద్యోగస్తులకు ఈ వారం వచ్చే అవకాశం ఉంది. క్రీడా రంగం వారు, పారిశ్రామిక రంగం వారు, రాజకీయ రంగం వారికి భవిష్యత్ పట్ల నూతన ఆశలు కూడా చిగురిస్తాయి. కళారంగం వారికి ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది చాలా ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. టెక్నికల్ రంగం వారికి కూడా నూతన ప్రాజెక్టులు చేతికి అందే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నించడం మంచిది. మహిళలకు ముఖ్యంగా ఇవారు మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, గురు, శుక్ర, శనివారాల్లో ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. స్నేహితులతో అకారణంగా విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. గోచార గ్రహ సంచారరీత్యా సింహరాశి వారికి ఈ వారం జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ధైర్యంగా ముందుకు సాగి మంచి విజయాలు నమోదు చేస్తారు. 10 మందిలో కూడా పరపతి బాగా కూడా ఈ రాశి వారికి లభిస్తుంది అని చెప్పవచ్చు. విద్యార్థులు కూడా అనుకున్న ఫలితాలను ఎట్టకేలకు సాధిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకొని ముందుకు సాగే ప్రయత్నం చేస్తారు. రుణ బాధలు కూడా కాస్త తగ్గుముఖం పడుతుంది. పొదుపు చర్యలు ప్రారంభం చేయాలన్న కోరిక కూడా ఈ వారం వీరికి అధికమవుతుంది. దీనికి సంబంధించి కొన్ని సన్నాహాలు కూడా వీరు చేసుకుంటారు అని చెప్పవచ్చు. కుటుంబంగా వస్తే వివాహ సంబంధానికి సంబంధించి ఒక తుది నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వీరి అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులకు కూడా వివరిస్తారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, స్థలాలు లాంటివి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకున్న వారు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే గత కొంతకాలంగా ఎవరికైతే వ్యాపారం ఒడిదుడుకుల మధ్య సాగుతుందో, ఆశించిన లాభాలు చేతికందక ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఈ వారం మంచి లాభాలు చేతికంతాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వీరికి భాగస్వామ్యుల యొక్క సపోర్ట్ కూడా పూర్తిగా లభిస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే సంతోషకరమైన విషయాలు కొన్ని ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులు తెలుసుకుంటారు. ఉన్నత స్థానానికి కూడా చేరుకుంటారు. క్రీడారంగం వారు, వైద్య రంగం వారు, రాజకీయ రంగం వారు కూడా నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారు ఏదైతే ప్రయత్నాలు చేస్తారో ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే ఆది, సోమ, శనివారాలు కుటుంబ చికాకులు అధికమవుతాయి. కష్టానికి తగిన ఫలితం కనిపించక కాస్త ఇబ్బంది పడతారు. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఉంటే ఈ వారం అంతా కూడా వీరికి అంత మంచిది అని చెప్పవచ్చు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి ఒక సంఘటన బాగా కూడా ఆకట్టుకుంటుంది. సన్నిహితులు వీరికి పూర్తిగా కూడా సహకారాన్ని అందిస్తారు. అదేవిధంగా వీరి ఆలోచనలకు తగ్గట్టుగా స్నేహితుల యొక్క ప్రోత్సాహం కూడా లభిస్తుంది. అందరికీ ఆదర్శవంతంగా నిలిచేందుకు ప్రయత్నిస్తారు. గత కొంతకాలంగా ఎవరైతే వీరి పట్ల శత్రుభావంతో ఉన్నారో అటువంటి వారిని కూడా ఆకట్టుకొని తమ దారిలోకి తెచ్చుకుంటారు. వారిని కూడా మార్చుకుంటారు అని చెప్పవచ్చు. ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా ధైర్యాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ అన్వేషణ ఎవరైతే చేస్తారో అటువంటి వారికి మంచి అవకాశాలు ఈ వారం లభిస్తాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా ఈ వారం కాస్త ఇబ్బందికరంగా గడిచినప్పటికీ ఏదో విధంగా డబ్బును మాత్రం సర్దుబాటు చేసుకుంటారు. రుణాలు తీర్చేందుకు మంచి మార్గాలు కూడా అన్వేషిస్తారు. అదేవిధంగా పొదుపు పథకాలపై కూడా ఈ వారం మీరు దృష్టి పెడతారు అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా చూస్తే కుటుంబ సభ్యులందరితో కూడా మెరుగైన సంబంధాలు నెలకొంటాయి. గత కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులతో కూడా ఈ వారం నుంచి సంతోషంగా కలిసిమెలిసి జీవించే ప్రయత్నం చేస్తారు. సంతాన రీత్యా కూడా ఈ వారం ఈ రాశులు శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే విలువైన వస్తువులను సమకూర్చుకుంటారు. స్థిరాస్తి వ్యవహారంలో నూతన ఒప్పందం కూడా చేసుకుంటారు. వ్యాపారస్తులకేమో ఈ వారం వ్యాపార లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపార విషయ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక ఒక కొలిక్క వస్తుంది. వారం మొదట్లో కాస్త నిరాశగా గడిచిన క్రమేపీ కూడా అనుకూలిస్తుంది. క్రీడారంగం వారు, రాజకీయ రంగం వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కళారంగం వారు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. టెక్నికల్ రంగం వారు తమ సత్తాను నిరూపించుకుని ముందుకు సాగుతారు. మహిళలకు కూడా ఈ వారం అంతా
ప్రోత్సాహకరంగానే గడుస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, ఆది సోమ మంగళవారాలు సోదర వర్గం వారితో అనవసర విభేదాలు ఏర్పడతాయి, ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఈ రెండు విషయాల పట్ల వ్యవహరించడం మంచిది. ఈ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా మంచిది. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారు ఆత్మీయుల నుంచి వార్తలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు పట్టుదలతోటి పూర్తి చేస్తారు. ఏమాత్రం విశ్రాంతి తీసుకునే ప్రయత్నం కూడా చేయరని చెప్పవచ్చు. సంఘంలో తమ ప్రత్యేకతను నిలబెట్టుకుంటారు. తమ అనుకున్న లక్ష్యాన్ని ఏదో ఒక విధంగా సాధించాలన్నటువంటి పట్టుదల వీరికి అధికమవుతుంది. ఆ కోరిక కూడా నెరవేరుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా ఎదురు చూడని రీతిలో కొంతమంది స్నేహితులు వీరికి సాయాన్ని కూడా అందిస్తారు. దీనివల్ల వీరి చిరకాల కోరిక కూడా తీరుతుంది. ఆర్థిక పరంగా చూస్తే చాలా వరకు కూడా ఈ వారం అంతా ఈ రాశి వారికి అనుకూలంగానే గడుస్తుంది. అదేవిధంగా ఖర్చుల్ని తట్టుకొని నిలబెడతారు. పొదుపు బాటలో కూడా ఈ వారం వీరు పయనిస్తారు అని చెప్పవచ్చు. ఇక కుటుంబ పరంగా వస్తే కుటుంబ పెద్దల అంగీకారంతో కొన్ని కార్యక్రమాలు ఈ వారం చేపడతారు. సోదరులు సోదరీమణులతోటి సంతోషంగా గడుపుతారు. ముఖ్యంగా ఈ వారం కుటుంబ సభ్యులతో క్షణం తీరిక లేకుండా గడుపుతారని చెప్పవచ్చు. స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గత కొంతకాలంగా ఒక భూ సంబంధిత వ్యవహారం ఏదైతే సమస్యల వలయంగా మారిందో ఆ సమస్యలని కూడా తొలగిపోతుంది అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. నూతన పెట్టుబడుల కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారి కోరిక కూడా నెరవేరుతుంది. ముఖ్యంగా బ్యాంక్ లోన్స్ లాంటివి కూడా మంజూరయ్యే అవకాశం ఈ వారం ఈ రాశి వ్యాపారస్తులకు అధికంగా ఉంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఎదురయ్యేటటువంటి ఒడిదుడుకులను తేలిగ్గా అధిగమిస్తారు. ఉద్యోగ జీవితంలో చక్కటి విజయాలను నమోదు చేస్తారు. పై అధికారుల యొక్క మెప్పును కూడా చొరగొంటారు. ఇక వైద్య, క్రీడ, పారిశ్రామిక రంగం వారికి నూతన ఉత్సాహంతో గడుస్తుంది. కళారంగం వారికి గందరగోళ వాతావరణం అంతా కూడా తొలగిపోతుంది. టెక్నికల్ రంగం వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులకు సంబంధించిన సమాచారం ఈ వారం అందుకునే అవకాశం అధికంగా ఉంది. మహిళలకు కొన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, బుధ గుణ శుక్రవారంలో కొద్దిపాటి సమస్యలు ఏదో ఒక రూపంలో వేధిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఆరోగ్యం పట్ల కూడా కాస్త ప్రత్యేకమైన దృష్టి సారించడం చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కాలభైరవాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేయడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి ఈ వారం గతంలో జరిగిన సంఘటనలు బాగా గుర్తుకు తెచ్చుకొని కొంతవరకు బాధపడిన ప్రస్తుతం మేము బాగున్నాం కదా, నేను బాగున్నాను కదా అన్న వైపుగా ఆలోచించి ఉపశమనాన్ని కూడా పొందుతారు. కాబట్టి గతః అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో జాగ్రత్తగా అటువంటి సమస్యలు రాకుండా వీరు ప్లాన్ చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. జీవితంలో మరుపురాని సంఘటనలు కొన్ని ఈ వారం వీరికి ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఎదురయ్యే ఆటంకాలు బాగా కూడా చికాకుపరుస్తాయి. కష్టానికి తగిన ఫలితం కనిపించకపోవడం వల్ల కూడా కాస్త నిరాశ చెందుతారు. మరొక వైపు ఆరోగ్య సమస్యలు కూడా అధికమవుతాయి అని చెప్పవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందులు వీరికి ఒక సవాలుగా మారే అవకాశం ఉంది. సమయానికి డబ్బు సమకూరక ఆందోళన చెందుతారు. కుటుంబ పరంగా చూస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడే అవకాశం ఈ వారం ఈ రాశి వారికి కాస్త అధికంగా ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి కూడా కొన్ని విషయాల్లో వీరు ఒత్తిడిని బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. తీసుకునే ప్రతి నిర్ణయం కూడా 10 మందితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా అవసరమని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారాల్లో బంధువర్గం వారితోని విభేదాలు నెలకొంటాయి. కోర్టులకు వెళ్లే ఆలోచన కూడా కొన్ని సందర్భాల్లో ఈ వారం మీరు చేయాల్సి వస్తుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార లావాదేవీలు ఈ వారం అంతగా అనుకూలించవు. వారం మొదట్లో కాస్త బాగున్న క్రమేపీ కూడా వ్యాపారాలు మందగించే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ఈ రాశి వ్యాపారస్తులు కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే బాధ్యతలు కాస్త భారంగా మారే అవకాశం ఉంది. దీంతో పాటుగా పై అధికారులు నూతన బాధ్యతలు కూడా వీరిని తీసుకోమని చెప్తారు. ఈ రెండింటిని సమన్వయం చేసుకోలేక కాస్త ఇబ్బంది పడతారు అని చెప్పొచ్చు. వైద్య,
పారిశ్రామిక రంగం వారికి చికాకులు తప్పవు. కళారంగం వారు అనుకున్న అంచనాలు కూడా తప్పుతాయి. టెక్నికల్ రంగం వారు ప్రాజెక్టు పనులు ఎంత గట్టిగా కృషి చేసినా ముందుకు సాగకపోవడం వల్ల కాస్త నిరుత్సాహపడతారు. మహిళలకు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది అని చెప్పవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే, మంగళ బుధవారాల్లో కాస్త గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు ముఖ్యమైన పనులు ప్రారంభం చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ముందుకు సాగడం, ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలు చేపడతారు. ప్రధానంగా తమ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటూ తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం మీ రాశి వారు ముందుకు సాగే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఎవరు నిందించినా స్పందించకుండా, వారికి అనవసరంగా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయకుండా మౌనంగా ఉంటూ ముందుకు సాగుతారని చెప్పవచ్చు. స్నేహితులను కలుసుకొని వారితో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఈ వారమంతా కూడా బాగా అనుకూలిస్తుంది. ఆర్థిక పరంగా చూస్తే ధనురాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. రుణ భారం కూడా తగ్గుతుంది. పొదుపు పథకాల ద్వారా డబ్బు కూడా చేతికి అందే అవకాశం అధికంగా ఉంది. ఇక కుటుంబానికి వస్తే బంధువుల నుంచి శుభవార్తలు ఎక్కువగా అందుకుంటారు. వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. భార్యాభర్తల మధ్య వివాదాలు ఏమంటే వాటిని కూడా వీరు సర్దుబాటు చేసుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఈ వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన ఆలోచనలతో ముందుకు సాగుతారు. లాభాలు ఎలా సంపాదించాలి అన్నదానికన్నా కూడా వ్యాపార విస్తరణ మీద ఎక్కువగా ఈ వారం ఈ రాశి వారు దృష్టి సారిస్తారని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితం పట్ల అంకిత భావంతో పనిచేస్తారు. మంచి గుర్తింపు కూడా ఈ రాశి వారికి లభిస్తుందని చెప్పవచ్చు. వైద్య, పారిశ్రామిక, రాజకీయ రంగం వారికి ఈ వారం అంతా కూడా ఉత్సాహం గడుస్తుంది. టెక్నికల్ రంగం వారు ప్రాజెక్టు పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. మహిళలకు కుటుంబంలో విశేష గౌరవం లభిస్తుంది. ఇక ధనురాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే, మంగళ, బుధ, శనివారాలు ప్రయాణాలు వాయిదా వేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. టెక్నికల్ రంగం వారికి ఈ వారం అంతా కూడా ఊడిదొడుకుల మధ్యనే గడుస్తుంది. పరిహార విషయానికి వస్తే శివాష్టకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ శివారాధన చేస్తూ ముందుకు సాగడం ధనురాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఎంత పెద్ద బాధ్యతనైనా సరే ఏమాత్రం కష్టము అని చెప్పి అనుకోకుండా, కష్టమైనా సరే దాన్ని తేలిగ్గా పూర్తి చేస్తారని చెప్పవచ్చు. కొన్ని వ్యవహారాలు చాలా వరకు కూడా ఈ రాశి వారికి సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు కూడా అందుకుంటారు. విద్యార్థులు చేసే ప్రయత్నాలు కూడా ఫలప్రదం అవుతాయి. ఆర్థిక పరంగా వస్తే ఆదాయం ఆశించిన రీతిలో ఈ రాశి వారికి ఉంటుంది. ఖర్చులను బాగా తగ్గించుకొని పొదుపు పథకాల్లో కూడా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే సోదర వర్గం వారితో వివాదాలు ఏమైనా ఉంటే సర్దుబాటు అవుతాయి. బంధువులతో సంబంధ బాంధవ్యాలు కూడా మెరుగుపడతాయి. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కాస్త మెరుగుపడడం వల్ల ఊరట చెందుతారని కూడా చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వివాదాల నుంచి ఈ వారం మీరు బయటపడతారు. గృహ నిర్మాణ ప్రయత్నాలని కూడా సానుకూలంగా ముందుకు సాగుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాల్లో ఎదురవుతున్న ఆటుపోట్లన్నీ కూడా తొలగుతాయి. నూతన పెట్టుబడులకు మార్గం కూడా ఏర్పడుతుంది. ఉద్యోగస్తుల విషయానికి వస్తే కొన్ని అనుకూల మార్పులు, చేర్పులు ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులకు ఉండవచ్చు. పారిశ్రామిక, వైద్య రంగాల వారు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. మంచి అవకాశాలు కూడా వీరికి లభిస్తాయి. కళారంగం వారు కూడా ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మళ్ళీ కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుందని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, గురు, శుక్ర, శనివారాల్లో ఒడిదుడుకులు, ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఈ వారం నూతన ఆశలు, ఆశయాలతో ముందుకు సాగుతారు. ఎటువంటి పని చేపట్టినా వేగవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ తలలో నాలుకగా వ్యవహరిస్తారు. ఎంతటి వారినైనా సరే తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. సన్నిధులతోటి వివాదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తెరుతాయి. ఆర్థిక పరంగా వస్తే మొండి బాకీలు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే చాలా వరకు వసూలవుతాయి. రుణ బాధలు కూడా తగ్గుముఖం పడుతుంది. గతంలో చేసిన పొదుపు పథకాల నుంచి కొద్దిగా డబ్బు కూడా చేతికంతుంది. కుటుంబానికి వస్తే కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. గత కొంతకాలం నుంచి ఎదుర్కొన్న సమస్యలకు స్వయంగా పరిష్కారాన్ని అన్వేషిస్తారు. సోదరులు, ఇతర బంధువుల నుంచి ఆశించిన రీతిలో సహాయం కూడా అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక స్థిరాస్తి వ్యవహారంలో కోర్టు కేసు వీరికి అనుకూలంగా
తీర్పు రావడం జరుగుతుంది. దీనివల్ల సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు వ్యాపారాలు పుంజుకుంటాయి. అనుకున్న లాభాలు సంపాదిస్తారు. భాగస్వాములతో కొంతవరకు సర్దుబాటు కూడా చేసుకుంటారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే అనుకోని హోదాలు లభించే అవకాశం ఉంది. విధి నిర్వహణ పట్ల మెలకువగా ఉంటూ సకాలంలో సమస్యలను పరిష్కరించుకుంటూ ఉద్యోగస్తులు ఈ వారం ముందుకు సాగుతారు. పారిశ్రామికవేత్తలు, క్రీడారంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయని చెప్పొచ్చు. కళారంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మహిళలకు స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుందని కూడా చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, శనివారం నాడు ఖర్చులు కాస్త అధికంగా ఉంటాయి. బంధువులతో విరోధాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన ప్రతినిత్యం చేస్తూ కనకధార స్తోత్రాన్ని పఠించడం ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. తదుపరి మీనరాశి. ఈ వారం మీనరాశి వారు ధైర్యంగా తమ మనస్సులో ఉన్న అభిప్రాయాలను, ఆలోచనలను ఎదుటి వ్యక్తికి వెల్లడించే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి సమస్య ఎదురైనా అవలీలగా ఆ సమస్యను కూడా పరిష్కరించుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా సరే పట్టుదలతోటి వారు వాటిని పూర్తి చేస్తారు. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు ఉద్యోగం కోసం కాస్త నెమ్మదిగా ఫలిస్తాయని చెప్పొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా యథాశక్తిగా పాల్గొంటారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ఈ వారం ముందుకు సాగుతారు. సమయానికి డబ్బు మాత్రం చేతికంతుంది. ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే బంధువుల నుంచి చక్కటి సహకారం లభిస్తుంది. కొన్ని కుటుంబ సమస్యలు కూడా తీరుతాయి అని చెప్పొచ్చు. వీరి ఆలోచనలు అందరికీ కూడా నచ్చుతాయి. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి వ్యవహారంలో సోదర వర్గం వారితో వివాదాలు ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతాయి. ఒప్పందాలు కూడా కుదురుతాయి. ఇక వ్యాపారస్తులకు ఈ వారం వ్యాపారాలు క్రమేపీ కూడా లాభిస్తాయి. అనుకున్న విధంగా పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ముఖ్యంగా మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. వీరిపై ఉంచిన బాధ్యతలు కాస్త తగ్గుముఖం పడుతుంది. అంటే పని ఒత్తిడి కూడా కాస్త ఈ రాశి ఉద్యోగస్తులకు తగ్గుముఖం పడుతుంది. దీనివల్ల కాస్త ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని వెచ్చిస్తారని చెప్పవచ్చు. ఇక కళారంగం వారు, రాజకీయ రంగం వారికి విదేశీ పర్యటన ఉండవచ్చు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అంతాయి. దీనివల్ల కొన్ని సమస్యలను వారి యొక్క సహాయంతో పరిష్కరించుకుంటారని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, గురు శుక్రవారంలో వీరికి మానసిక అశాంతి కాస్త అధికంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒత్తిడి తప్పకపోవచ్చు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. వినారుగా నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాల్లో వారు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు వచ్చే ఆదివారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.